హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీచు మిఠాయి మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు తినే ఉంటారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే ఈ పీచు మిఠాయి కొనిపించకపోతే భోజనం చేయనంత. కానీ ఇప్పుడు ఈ పీచు మిఠాయి టాపిక్ ఎందుకు అంటారా? అదే విషయానికి వస్తున్నా. ఎక్కువగా పిల్లలు ఇష్టపడే ఈ కాటన్ క్యాండీలో కలిపే రంగులు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. కానీ వీటి వెనకాల క్యాన్సర్ కు దారితీసే రసాయనాలను వాడుతున్నారని మీకు తెలుసా? ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పీచు మిఠాయి తయారీలో వాడే హానికారకమైన పదార్థం రోడమైన్ బి గురించి తెలుసుకుందాం. ఎక్కువగా పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే రంగు రోడమైన్ బి. దీన్నే కార్సినోజిన్ అని కూడా అంటారు. దీన్ని పీచు మిఠాయి తయారీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఈ రసాయన ద్రావణాన్ని జెల్లీలు, క్యాండీలు, కారం పొడి, బట్టల తయారీ, కాగితం, తోలు పరిశ్రమలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తయారీకయ్యే ఖర్చు తక్కువ ఉండడం, నీటిలో త్వరగా కలిసిపోవడం వల్ల పరిశ్రమలు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రోడమైన్ బి హానికారకం కావడంతో దీన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించడంపై ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్ కమిషన్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. రోడమైన్ బి కలిపిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో పేగులకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రోడమైన్ బి ఉన్న ఆహార పదార్థాలు తిన్నప్పుడు అందులో ఉండే రసాయనాలు విష పదార్థాలను కాలేయం, కిడ్నీలు ఫిల్టర్ చేయడం ద్వారా కాలేయం, కిడ్నీ, మూత్రాశయ సమస్యలు, క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. పీచు మిఠాయిలు ఎక్కువగా పిల్లలు తింటుంటారు. ఇది తినడం వల్ల ఏమవుతుందనే దానిపై శాస్త్రీయంగా ఎలాంటి రుజువు లేదు. కానీ రోడమైన్ బి తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో వారి పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. రోడమైన్ బి తో పాటు సూడాన్ 1, 2, 3, 4, పారారెడ్, ఆరెంజ్ 2 అనే రంగుల్ని ఆహారాన్ని కల్తీ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చెన్నైలోని కొన్ని ప్రాంతాలతో పాటు బీచ్లలో అమ్ముతున్న పీచు మిఠాయిల శాంపిళ్లను తమిళనాడు ప్రభుత్వం పరీక్షల కోసం గవర్నమెంట్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీకి పంపించింది. పీచు మిఠాయిలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరీక్షలలో తేలడంతో రాష్ట్రంలో వాటి అమ్మకాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం కంటే ముందే కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో పీచు మిఠాయి అమ్మకాలను నిషేధించారు. ఫిబ్రవరి 10న పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఇకపై ఆహార పదార్థాల్లో రోడమైన్ బి అనే పదార్థాన్ని కలిపిన పదార్థాలని దిగుమతి చేసుకున్న, అమ్మిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006 కింద శిక్షిస్తామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా తెలంగాణలో ప్రస్తుతం మేడారం జాతర జరుగుతున్న ప్రాంతంలో కొంత మొత్తంలో పీచు మిఠాయిని సీజ్ చేశారు అధికారులు. అయితే ఆంధ్రప్రదేశ్లో పీచు మిఠాయి శాంపిళ్లను ఈ వారంలోనే టెస్టింగ్ కి పంపించామని, ఈ పరీక్షల ఫలితాలను బట్టి దీన్ని నిషేధించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తెలిపారు. ఇక స్కూళ్లు, ఇతర ప్రాంతాల్లో పిల్లలు తినే ఆహార పదార్థాలు, తినుబండారాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, చాలా ప్రాంతాల్లో కాలం చెల్లిన వాటిని కూడా అమ్ముతున్నారని, పిల్లల ఆరోగ్యాలు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.